విజయవాడ నగరపాలక సంస్థ 50 డివిజన్లోని టీఎస్పీ వీధిలోని ఈదురు గాలులు వర్షం కారణంగా భారీ వేప చెట్టు కొమ్మ విరిగి లక్ష్మి మరియు శంకర్కు చెందిన రేకుల ఇళ్లపై పడింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. విషయం తెలిసిన వెంటనే మాజీ కార్పొరేటర్ సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయ్ సత్యబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించి అధికారులకు సమాచారం అందించారు. విద్యుత్ వైర్లపై పడిన కొమ్మలను విద్యుత్ సిబ్బంది తొలగించారు. వర్షాకాలంలో ప్రమాదకర చెట్లు, రిటైనింగ్ వాల్స్, విద్యుత్ స్తంభాలు, వైర్లను ముందస్తుగా గుర్తించి తగిన రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. చెట్టు కారణంగా దెబ్బతిన్న రేకుల ఇళ్ల కుటుంబాలకు ప్రభుత్వం పక్కా ఇల్లు నిర్మాణానికి సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ 50 డివిజన్లోని టీఎస్పీ వీధిలోని ఈదురు గాలులు వర్షం కారణంగా భారీ వేప చెట్టు కొమ్మ విరిగి లక్ష్మి మరియు శంకర్కు చెందిన రేకుల ఇళ్లపై పడింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. విషయం తెలిసిన వెంటనే మాజీ కార్పొరేటర్ సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయ్ సత్యబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించి అధికారులకు సమాచారం అందించారు. విద్యుత్ వైర్లపై పడిన కొమ్మలను విద్యుత్ సిబ్బంది తొలగించారు. వర్షాకాలంలో ప్రమాదకర చెట్లు, రిటైనింగ్ వాల్స్, విద్యుత్ స్తంభాలు, వైర్లను ముందస్తుగా గుర్తించి తగిన రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. చెట్టు కారణంగా దెబ్బతిన్న రేకుల ఇళ్ల కుటుంబాలకు ప్రభుత్వం పక్కా ఇల్లు నిర్మాణానికి సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు విజయవాడ నగరంలో సాయంత్రం వీచినటువంటి భారీ గాలులకు అలాగే వర్షాలకు 50 సంబంధించినటువంటి గొల్లపాలెంకు ఇచ్చిపేట టీఎస్పీలో ఉన్నటువంటి భారీ వ్యాప్తితో లక్ష్మి గారి ఇంటిలో అలాగే రమేష్ గారి ఇంటిలో పడింది. ఇది చాలా భారీ చెట్టు. ఇప్పటికే గోడలు కూడా మోసమై ఉన్నాయి. అధికారులు ఎలక్ట్రిసిటీ అధికారులు వచ్చి కరెంట్ లైన్ వరకు ఇప్పుడు సరి చేశారు. అలాగే ఈ హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి చెట్లు కొట్టే విషయంలో కూడా అధికారులకి కంప్లైంట్ అవ్వడం జరిగింది. వారు కూడా మరి యుద్ధ ప్రతిపాదన చర్యలు తీసుకొని మరొక ప్రమాదం జరగకుండా ప్రజలకి ప్రాణాపాయం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు రాబోతున్న వర్షాకాలంలో ఈ కొండ ప్రాంతాల్లో అనేక చోట్ల ఈ పెరిగినటువంటి భారీ చెట్లు అలాగే కరెంటు వైర్లు, ప్రమాదకరమైనటువంటి స్తంభాలు వీటన్నిటినీ మరి విజయవాడ నగరపాలక సంస్థ అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇరువురు సంయుక్తంగా సర్వే చేసి ప్రజలకి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా తగు నివారణ చర్యల్ని ముందస్తుగా తీసుకునేదానికి సర్వే చేసి గుర్తించి వాటిని నివారించే విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఎం పక్షంగా విజ్ఞప్తి చేస్తున్నాం.